చల్లగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి ఓ, దారి చూపే బండి ఇది కథ కాదు జీవితం. ఇప్పుడు మీ అబ్బాయిని ప్రేమించాను, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి ఓకే, వాళ్ళు సరే మా అబ్బాయి చేసుకుంటానంటే మేము కాదనేది ఏముంది, మాకు ఓకే అన్నారు. ఇప్పుడు మీరేం చెప్పదలుచుకుంటున్నారు చెప్పండి. ఇష్టపడినాం మేడం, వాళ్ళకి ఇష్టమంటే మనం కూడా బిడ్డకు ఇష్టపడే చేసే వాళ్ళ ఇంకేం ప్రాబ్లం లేదు. ఇంకేం ప్రాబ్లం అప్పుడైతే మీరు దగ్గరుండి పెళ్లి చేస్తారా? చేసేవాళ్ళం. ఓకే, అదే నాకు అదే అన్నాను నేను, మీకు చెప్పేసి మీ అమ్మా నాన్నతో చెప్పేసి చేసుకుంటే మంచిది కదమ్మా. ఎప్పుడన్నా తల్లిదండ్రులు మీరు రేపు వాళ్ళకి పెళ్లి అయిపోయిన తర్వాత మీరే కదా కష్టం నష్టం అంటే మీ కూతురికి మీరే కదా చూడాలి. అట్లా వదిలేసుకోలేం కదా కన్న పిల్లలు అన్నాక. మీరు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ నాన్న కూడా అదే మాట అన్నారు. వాళ్ళు ఒప్పుకుని చేస్తే ఇంకా మంచిదమ్మా అని అన్నారు. వాళ్ళు కూడా ఏమనలే పాపం. అమ్మాయిని తీసుకొని వచ్చిన తర్వాత మేము కాదని చెప్పలేం కదమ్మా అని అన్నారు వాళ్ళు కూడా. సో మీరు ఇద్దరూ కలిసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉండేటట్టు చూసుకోండి. వాళ్ళకి రేపు కష్టం వచ్చినా నష్టం వచ్చినా అంటే మీరు వేరే సంబంధం చూసుంటారు, మీకు అనిపించి ఉండొచ్చు సరే నేను చూసిన పిల్లోని చేస్తే కనుక బాగుండేది కదా. వాళ్ళకి ఏమైనా అంటే నాకు తెలియదు మీరు ఎవరిని చూసారో, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయా, అబ్బాయికి ఏమున్నది ఈ అబ్బాయికి ఏమి లేదు, అది నాకు తెలియదు. కానీ ఒకటేంటంటే మీరు ఆలోచించాల్సింది ఈ అబ్బాయిని మీ అమ్మాయి ఇష్టపడుతుంది, అదేవిధంగా ఆ అబ్బాయి కూడా అంతే అమ్మాయిని ఇష్టపడతాడు. కాబట్టి రేపు సంసారం చేయబోయేది వాళ్ళిద్దరిని ఒకరినొకరు వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళని కలపడం మటుకు మీరు చేసే చాలా మంచి పని. సో దగ్గరుండి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి కలకాలం మీరు ఉన్నంతకాలం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఉండి చూడండి. అలాగే మీరు కూడా తల్లిదండ్రులకి ఏం చేయాలో చెయ్యండి, అలా వదిలేయద్దు. పెళ్లి చేసుకున్నాక నాకు సంబంధం ఉంది పాప మీ అమ్మగారు అన్నట్టు అలా వదిలేయకుండా నువ్వు రూపాయి సంపాదిస్తే అందులో 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి అన్న ఆవిడకి, రూపాయి సంపాదిస్తే 10 పైసలు మీ అమ్మ నాన్నకి. సరేనా? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు పని చేయలేరు, అతనికి ప్రాబ్లం ఉందన్నమాట. సో ఆవిడే కష్టపడి ఆ ఫ్యామిలీని నడుపుతుంది. అంటే మీకు కూడా తెలుసుకోవాలి కదా వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళు నాకు చెప్పింది అది. సరే ఇప్పుడు మీరు బాగా ఒప్పుకున్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు, పెళ్ళి అంతా చేసేద్దాం అనుకుంటున్నాం, బాగానే ఉంది. మీరు ఇంకేమైనా నా దగ్గర దాచితే దయచేసి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ పెళ్లి ఇప్పుడు చేయిస్తున్నాం, రేపు ఎవరు వచ్చి కూడా నన్నేం అడగకూడదు, మిమ్మల్ని ఏం అడగకూడదు కదా. సో మనం సేఫ్గా ఉండాలి కాబట్టి మీరు నా దగ్గర ఏమైనా దాస్తే చెప్పండి. మేడం ముందు పెళ్ళి అయిందే మేడం. ఎవరికి? పాపకు. ఎవరి అమ్మాయికి? ఎప్పుడు? ఈ 2 ఏళ్ళ అప్పుడు అయిండే మేడం. 2 ఏళ్ల ముందు అయింది. వాడు తాగడిపోతూ తాగి పొట్టేసి మళ్ళీ మా ఇంటికాడికి సంవత్సరానికి వచ్చేసారు. పెళ్ళే సంవత్సరం అతనితో వచ్చేసారు. వచ్చి ఇంటికాడ మంచి పని చేసుకుంటే మా అన్న కొడుకు ఒకడు ఉన్నాడు, వాడు ఫ్యాక్టరీలు తిరిగేది. ఇక్కడ ఏంటికి రమ్మా ఫ్యాక్టరీ పని కావాలని చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చింది. ఎవరు? ఈ పాప మా అన్న కొడుకు. మీ అన్న కొడుకు వచ్చి అక్కడ పని చేయండి అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకొచ్చి ఇక్కడ ఉండి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంటికాడ 1 నెల 2 నెలలు మళ్ళీ వచ్చిందా. ఇంకో పాప సిజన్ అని ఒక పాప పిలుచుకుని పోయి మళ్ళా అయినారు. స్పిన్నింగ్ మిల్కి పోయారు మళ్ళీ. సో ఈ అమ్మాయికి 2 సంవత్సరాల ముందు పెళ్ళయింది, మీరందరూ దగ్గరుండి పెళ్లి చేశారు. అంటే అప్పుడు అమ్మాయి వయసు ఎంత? 18 ఏళ్ళు నిండితే గానీ పెళ్లి చేయకూడదు, అది మీకు తెలియదు? ఆ విషయం తెలియదు. మీ ఊరు అతనేనా? అతను మా ఊర్లోనే. మీ ఊర్లోనే చేస్తే రోజు అతను తిట్టడం కొట్టడం తాగడం అట్లా చేసేవాడు. ఏమ్మా నిజానేది? కావేరి చెప్పాలి కదా. చెప్పాలా లేదా?
నేను మీ అమ్మ నాన్నని కూడా పిలిచే ముందు అడిగా, ఏమన్నా దాస్తే చెప్పమ్మా. ఆ విషయం అబ్బాయికి తెలుసా? నీకు తెలుసా రాఘవేంద్ర? నాకు తెలియదు మేడం. ఇలా మమ్మీ డాడీ వచ్చిన తర్వాత నా విషయం తెలుసు మేడం. ఏది ఇప్పుడు ఇప్పుడు తెలిసిందా? ఇప్పుడు వచ్చినాక అంటున్నారు. సో ఇన్నాళ్ళు మీ సంబంధంలో ఎప్పుడు ఆ అమ్మాయి చెప్పలే. ఎందుకు చెప్పలేదు? నువ్వెందుకు చెప్పలేదు అని నేను అడిగితే నువ్వేం మాట్లాడలే. నువ్వు భయం లేకుండా నువ్వు భయపడే చెప్పుండకపోవచ్చు. చెప్తే ఆ అబ్బాయి నేను లవ్ చేయడేమో అని అనుకోవచ్చు. రకరకాలు ఉంటాయి, అందులో తప్పులేదు. నీ పరిస్థితులు ఎవరున్నా కూడా అదే ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఇలాగ మీరు మీ అమ్మ నాన్న ఒప్పుకొని వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకొని పెళ్లి చేస్తే అది వేరే. రేపు మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ వచ్చిన వాళ్ళే చూసుకుంటారు. మా దగ్గరికి వచ్చి మీరు మీ అమ్మ నాన్న ఒప్పుకోలేదని మా దగ్గరికి వచ్చి మీరు చేసుకుంటున్నప్పుడు ఈ విషయం మాకు చెప్పాల్సిన అవసరం ఉందమ్మా. రేపు ఎవరన్నా వచ్చి మమ్మల్ని అడిగితే మేము ఏం సమాధానం చెప్తాం? సరే, అది జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదా? ఒక మాట నువ్వు నాకు చెప్పు. భయపడి చెప్పలేదా? ఆ అబ్బాయి నేను చేసుకోవడానికి చెప్పలేదా? ఇప్పుడు నువ్వు అలా జరిగిందన్నంత మాత్రాన ఆ అబ్బాయి వెళ్ళిపోడు. నిజమైన ప్రేమ అంటే అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటాడు, నేను బాగానే చూసుకుంటాడు. అది కూడా ఇప్పుడు అడిగాను. చాలా మంచిది ఇప్పుడు తెలియడం, తెలుసా? రేపు మీరు పెళ్లి చేసుకున్నాక అతనికి తెలిసింది, అప్పుడు అతను వేరే విధంగా మారచ్చు. ఇప్పుడు ఒప్పుకొని చేసుకుంటే అతనిది కూడా రెస్పాన్సిబిలిటీ, అతనిది కూడా బాధ్యత. నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఒప్పుకొని చేసుకుంటాడు కాబట్టి. రేపు వాళ్ళు వచ్చి ఇలా అన్నారు, వీళ్ళు వచ్చి ఇలా అన్నారు అంటానికి లేదా? మీకు కూడా చెప్తున్నానండి. ఏమ్మా చెప్పు, ఎందుకు చెప్పలేదు? భయపడ్డా. జరగదేమో పెళ్ళని భయపడ్డా. కానీ నీకు అర్థం కాదు ఏంటో తెలుసా? అలా చెప్పకుండా ఇప్పుడు నువ్వే చెప్పేసి ఉంటే వేరే, అతను లైట్గా తీసుకుని ఉండేవాడు. ఇప్పుడు అతను వేరే వాళ్ళ ద్వారా తెలుసుకోవడం అతనికి బాధ కలిగిస్తుంది. ఈ క్షణం ఈ నిజం బయట పడలేదు. మీరు రేపు పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఎవరో మూడో వ్యక్తి వచ్చి ఇలాగా అని చెప్తే అతను చాలా బాధపడతాడు. మీ జీవితం ఆ తర్వాత సాఫీగా ఉండదు. ఇప్పుడు కూడా నువ్వు చాలా కష్టాలు పడతావు. ఇప్పుడు చెప్పేసుకోవడం ముందు, ఇప్పుడు ఆ అబ్బాయి నిన్ను వెంటబడి చేసుకున్నాడు కదా, ప్రేమించాడు. నువ్వు వద్దన్నా కూడా నీ వెంటబడ్డాడు. పడ్డ రోజే నువ్వంటే నాకు నచ్చలేదని చెప్పిన రోజే నా లైఫ్లో ఇలా జరిగింది, నేను ఇలా నీకు ఇష్టమైతే నన్ను చేసుకో అని అడుగుంటే లైఫ్ లాంగ్ నువ్వు అతని దగ్గర తలదించుకోవాల్సిన అవసరం లేదు. అతను తప్పు చేస్తే నిలదీసి అడగచ్చు. సరే, ఇప్పుడు ఇలా జరిగింది, నీకు తెలిసింది ఇప్పుడు. ఓకే, అమ్మాయి 15-16 ఏళ్ళ వయసు అప్పుడు పెళ్లి జరిగింది. ఆ సంబంధం నిలబడలేదు, అమ్మాయి వచ్చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకోవాలని వాళ్ళ అమ్మా నాన్న కూడా కాదని వచ్చేసింది. వాళ్ళ అమ్మా నాన్న నిన్ను కాకపోతే ఇంకో సంబంధం చూసారు కదా, ఇంకొకరు కూడా రెడీ అయ్యారు కదా అమ్మాయిని చేసుకోవడానికి. అవునా కదా రాఘవేంద్ర? ఏమో మేడం, వాళ్ళకే తెలుసు. అమ్మాయి ఇప్పుడు కూడా నాతో అబద్ధం దాస్తుంది మేడం. అది నిజమా అబద్ధం నాకు ఇప్పుడు కూడా నాకు. ఆ అమ్మాయి రాఘవేందర్ ఎంతసేపటికి మేడం చెప్పింది కరెక్ట్. ఎంతసేపటికి ఆ అమ్మాయి నిన్ను ఏడ కోల్పోతానో అని భయపడింది. కానీ ఇన్ని చెప్పిన అమ్మాయి ఒకటి చెప్పడానికి నాకు అల్ల చెప్పమని మేడం. ఇప్పుడు నాకు భయపడి కాదు మేడం, ఆమె నిజం చెప్పి. ఇప్పుడు కావేరి, ఇప్పుడు అబద్ధాలు చెప్పితే ఎవరు ప్రశాంతంగా ఉండలేరమ్మా. అబద్ధం అనేది చెప్తే చాలా కష్టం, అబద్ధాన్ని మెయింటైన్ చేయడం, తెలుసా? ఒక అబద్ధం చెప్తే 1000 అబద్ధాలు ఆడాలి ఈ అబద్ధాన్ని నిజం చేసుకోవడానికి. అదే కష్టమైన నిష్ఠూరమైన నిజం చెప్పావనుకో, ఆ క్షణం బాధపడ్డా ఆ తర్వాత నువ్వు జీవితాంతం సుఖంగా ఉంటావు. అర్థమవుతుందా? అర్థం చేసుకో, నేను జీవితాన్ని ఎంత చూసాను చెప్తున్నా. నేను వాళ్ళ అమ్మ నాన్న ముంగట చెప్పిన మేడం. అమ్మాయికి ఎంత బాధ ఉంటుందో నువ్వు ఆ అమ్మాయి పొజిషన్ లో ఉండి ఆలోచించు ఒకసారి. తను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, తనకి అసలు తెలియని వయసులో పెళ్లి జరిగింది. అర్థమవుతుందా? సో ఆ బాధతో తను చెప్పలేదు, అంతేగాని తను భయపడి నీ మీద ప్రేమ ఆమెను చెప్పనివ్వలే. నేను అమ్మాయితో మాట్లాడతాను, ఒక క్షణం నన్ను మాట్లాడినవండి. కావేరి, జీవితంలో ఇలాంటివి ఎన్నో వస్తాయి. ధైర్యంగా ఫేస్ చేస్తూ మనం సూటిగా వెళ్తూ ఉండాలి. మనం ధైర్యంగా ఎవరి దగ్గర తలదించుకోకుండా మన జీవితంలో మనం బ్రతకాలంటే మనం ఎప్పుడూ తప్పు చేయొద్దు, ఎప్పుడు అబద్ధాలు ఆడద్దు. అప్పుడు దేవుడి పైన ఉంటాడు. నీకు ఈ క్షణం కష్టం అనిపించినా రేపు నీకు మంచే జరుగుతుంది. అమ్మా నాన్న చెప్పింది నిజమైతే నువ్వు అబ్బాయి మొహంలో చూసి, అవును నా జీవితం ఇలా జరిగింది,
నేను ఇందుకోసం నీకు చెప్పలేదు, నీకు ఇష్టమా లేదా నన్ను చేసుకోవడానికి అన్నాడు. వాళ్ళు ఎదురెదురుగానే ఉన్నారు కదా, ఇక్కడ ఎందుకు ఇంత దూరం వచ్చాక మనం నువ్వు దాచుకోవడం కరెక్ట్ కాదు, అతను దాచుకోవడం కరెక్ట్ కాదు. నీ మనసులో ఏమనుకుంటున్నావు, ఇక్కడ ఎవ్వరు నిన్నేమనరు, నేనున్నాను మాట్లాడి. తర్వాత కూడా నిన్నెవరు ఏమనడానికి లేదు. కడుపులో మూసి పెడితే పాసిపోతుంది. ముగిట్లో అన్నం పెట్టి ఇట్లా గిన్నె మూసిపెట్టు, ఒక నైట్ తెల్లవారి చూడి అది కప్పుగా అయిపోతుంది. ఆ మాదిరి నాటకం ఆడొద్దు. ఏముంది కరెక్ట్గా ఆయన కన్నుల్లో చూసి కరెక్ట్గా ఏముందో బయట చెప్పు. ఇప్పుడు నువ్వు నిజంగా నిజం ఒప్పుకుంటే నువ్వు చాలా గొప్పదానివి. నీ జీవితంలో నువ్వు బాగుంటావు, నువ్వు బాగుండడానికి మేమందరం నీకు సహకరిస్తాం. ఈ క్షణం తర్వాత మీ ఇద్దరి మధ్య ఎప్పుడు మనస్పర్ధలు రావద్దు. ఓపెన్గా ఎలాంటి నిజాన్నైనా ఒకరికొకరు చెప్పుకోగలగాలి. అంతే కదా? సరేనా రాఘవేంద్ర, ఇప్పుడు చెప్పు. తను చెప్పింది నువ్వు ఎక్కడ దూరం అయిపోతావని తను చెప్పలే. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, నువ్వేమనుకో. ఇప్పుడు తను ఆ వయసులో తెలియకుండా నీలాగా ఎవరినో ప్రేమించి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఆ పెళ్లి నిలబడలేదంటే తన తప్పు. తెలిసిన వయసులోనా తెలియని వయసులోనా ఇట్లా ఎవరిని పడితే అట్లా లవ్ చేసి వెళ్ళిపోద్దా అని నువ్వు అడగచ్చు. తనకు అసలు పెళ్ళి అంటే ఏంటి, సంసారం అంటే ఏంటి తెలియని వయసులో అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయికి పెళ్లి చేశారు. చేసుకున్నవాడు సరైనవాడు కాదు. ఆ అమ్మాయి భయపడి వచ్చేసింది. తల్లిదండ్రులు కూడా ఇంట్లో పెట్టుకున్నారు. ఆ అమ్మాయికి ఏదో ఉద్యోగం అంటే ఉద్యోగం చేయించారు. తర్వాత ఏదో వాళ్ళ గంతకు తగ్గ బొంత అన్నట్టు వాళ్ళ పరిధిలో వాళ్ళకు తెలిసిన సర్కిల్లో ఒక సంబంధం చూశారు, పెళ్లి చేయాలనుకున్నారు. సో ఆ తల్లిదండ్రులు కూడా తప్పలేదు. ఈ అమ్మాయి కూడా నీ వెంటపడి నేను లవ్ చేస్తానని ఆ అమ్మాయి నీ వెంట పడలే. ఆ అమ్మాయి నువ్వు ఇష్టపడ్డా ఆ అమ్మాయి వద్దన్నా 1-10 సార్లు నువ్వు వెనక్కి తిరిగావు. ఉండు అంటే నేను ఆ అమ్మాయి సైకాలజీ అర్థం చేసుకో కాసేపు. సో తను ముందు వద్దనే అనుకుంది, ఎందుకంటే ఇలాంటివన్నీ ఆ మనసులో ఉన్నాయి కాబట్టి. నువ్వు అన్నిసార్లు అన్ని రోజులు నిన్ను తిప్పించుకొని నువ్వు అన్నిసార్లు నీ వెంట పడ్డాక తను రకరకాలుగా ఆలోచించుకొని సరే ఇది అడిగితే ఇలా చేద్దాం, ఇది అడిగితే అలా చేద్దాం, ఈ విషయం ఇలా చెప్దాం, ఈ ఒక్కటి ఎలా మనం దాయాలి, ఇది తెలిస్తే ఏమవుతుంది, ఇలాగ అమ్మాయి ఎన్నో రకాల ఎందుకు అంత టైం తీసుకుంది అనుకున్నావు. రకరకాలుగా ఆలోచించుకొని ఏం చేయాలో తను తెలియక తన వయసు కూడా ఎంత నీకు చెప్పలేదు. ఓకే, బయట చెప్తే నేను ఏదో ఒక డిసిషన్ తీసుకునేవాడు మేడం. మీడియా వచ్చి చెప్తే నేను ఏం చేయాలి మేడం? కోల్పోయింది మేడం, నా దగ్గర నమ్మకం లేదా. అయితే ఇంకా అమ్మాయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీ ఇద్దరి రిలేషన్షిప్ అమ్మా? 1 year. ఇప్పుడు ఈ సంవత్సరంలో అమ్మాయి ఎన్ని అబద్ధాలు చెప్పింది నీకు తెలీదా? ఇది అబద్ధం కాదు మేడం, ఇది చెప్పుకునే విషయం కాదు, అది చిన్న విషయం కాదు కానీ ఇది చెప్పుకునే విషయం కాదు. ఇప్పుడు ఎందుకు చెప్పింది అంటే ఇంకెప్పుడు తను దాచలేదు కాబట్టి చెప్పింది. ఎందుకంటే డైరెక్ట్ గా వాళ్ళ అమ్మా నాన్న చెప్తున్నారు అందుకని ఆ అమ్మాయి చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ అమ్మా నాన్న చెప్పారు కాబట్టి తను ఎలా దాస్తుంది, వేరే దారి లేదు కాబట్టి చెప్పింది. అది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లే? అమ్మాయి నేను ఎంత ప్రేమించకపోతే అట్లా ఇంట్లోంచి వచ్చేసి నీకు ఫోన్ చేసి నువ్వేంటి రేపు అమ్మాయిని మోసం తీసుకెళ్లి చేసి నువ్వు ఎక్కడ వదిలేస్తే అమ్మాయి ఏం చేసేది? నువ్వు మీ అమ్మా నాన్న దగ్గరికే తీసుకెళ్తావని అమ్మాయికి నమ్మకం ఏంటి? అమ్మాయి ఆ నిజం అబద్ధం దాచకున్న దగ్గర నిజం చెప్తే నేను ఇప్పుడు చెప్తుంటే మేడం దానికి సమాధానం ఇప్పుడు చెప్తుంటే. ఇప్పుడు నేను ఒక పని చెప్పరా నీకు, నేను చెప్తే అర్థం కావట్లేదు. ఇప్పుడు మన దగ్గర డాక్టర్ కళ్యాణ్ గారు అని ఆయన సైకియాట్రిస్ట్, ఓకే, చాలా పెద్ద డాక్టర్ ఆయన పిలుస్తా. అలాగే మన లాయర్ అనురాధ గారు కూడా వస్తారు. వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి సైకాలజీ ఎలా ఉండింది, తను ఎందుకు చెప్పలేదనే చెప్తాను. చదువు విషయంలో కూడా అమ్మాయి అక్క చదువుకుందంటే నీకు చదువు లేదని చెప్పారు మీరు. మీకేముంది రైట్ మాట్లాడడానికి? కొంచెం ఉండండి. చూసారా, విన్నారు కదా సరే కదా ట్విస్ట్. ఇప్పుడు తను చెప్పలేదు కావేరి, చెప్పకపోవడం అన్నది అమ్మాయి భయంతో చెప్పలేదు, ఇతను పోగొట్టుకుంటానన్న భయంతో చెప్పలేదు తప్ప
అందులో నాకు ఆ అమ్మాయి చేసిన తప్పు పెద్దగా కనపడటం లేదు. ఎందుకంటే ఆ పెళ్లి జరిగిన వయసు అట్లాంటిది. సో ఆ తెలిసి తెలియని వయసులో ఆ పెళ్లి, అతను తాగుబోతూ కొట్టడం వచ్చేయడం, సో ఇదంతా తను చెప్పాలా వద్దా అని చాలా ఆలోచించడానికి ఆ టైం తీసుకునిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అబ్బాయి ప్రపోజ్ చేసిన వెంటనే అమ్మాయి ఒప్పుకోలే. కొన్నాళ్ళు అతను అలా వద్దు కూడదు కాదన్నా కూడా ఇతను వెంట తిరిగాక తను ఒప్పుకుంది. కొన్ని రోజులు టైం తీసుకొని ఒప్పుకుంది. సో తను రకరకాలుగా ఆలోచించుకొని తనకు అనిపించిన సొల్యూషన్ తనే ఒక డెసిషన్ తీసుకొని ఇతనికి చెప్పలేదు. అవును మేడం. ఇప్పుడు రాఘవేంద్ర ప్రాబ్లం ఏంటంటే బయట నాకు విషయం తెలిసిన తర్వాత, అంటే ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ వచ్చేంత వరకు నాకు తెలియదు. ఇప్పుడు వచ్చి తను నాకు చెప్తే నేను తన్నట్లా నమ్మాలి అంటే అతనిది చాలా వ్యాలిడ్ పాయింట్, అందులో డౌట్ లేదు. కానీ నేనేమన్నానంటే ఆ అమ్మాయికి ఒక భయం, బయట చెప్తే ఏమో వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు, వాళ్ళ అమ్మ నాన్న సపోర్ట్ చేస్తారన్నది కూడా తనకి ఇక్కడికి వచ్చేంత వరకు తెలియదు. తనేమనుకుంటుంది వాళ్ళ అమ్మ నాన్న వద్దు తను తీసుకెళ్ళిపోవడానికే వచ్చారన్న ఉద్దేశంతోనే ఉంది. అవునా కదా రాఘవేంద్ర? అంటే నువ్వు చాలా ఓపెన్ గా మాట్లాడు, ఏం పర్వాలేదు. నువ్వు దయచేసి బాధపడకు, ఇందులో నీ తప్పే ఉంది చెప్పు రాఘవేంద్ర. నువ్వు సిన్సియర్ గా లవ్ చేసావు అమ్మాయిని, సిన్సియర్ గా పెళ్లి చేసుకోవాలనుకున్నావు, మీ అమ్మ నాన్నల్ని ఒప్పించావు, నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి, అందులో డౌట్ లేదు. వాళ్ళు కూడా కొంచెం అవధమే దాస్తారు మేడం. అది మరి వాళ్ళు ఏం దాస్తారు మాకు తెలియదు, అక్కడ సంగతి మాకు తెలియదు. నీ ఒక్క విషయం నుంచి నువ్వు దూరం చేసుకుంటావు, నీ ఇష్టం. ఇక నేను ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న చెప్పింది కాదు, ఆ అమ్మాయిని అడుగుతున్నావు. అందుకే ఇప్పుడు ఆ అమ్మాయి లేదండి నాకు జరగలేదు పెళ్లి, నాది లేదు, నేను ఇలాగంటే ఓకే. ఇప్పుడు వాళ్ళు జరిగిందా లేదన్నది వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా. వాళ్ళు వచ్చి అలాంటి ఒక అబద్ధం ఎందుకు చెప్తారు చెప్పండి? సరే ఇప్పుడు చెప్పలేదు, కాసేపు చెప్పలేదు, ఆ అమ్మాయి చేయలేదు, ఒప్పుకో, ఇప్పుడు ఏముంది పెళ్లి చేసుకోండి, మీకు అయిపోయింది కదా, ఇప్పుడు ఎందుకు గొడవ? దగ్గర దాచి పెడుతుంది మేడం, ఇప్పటికి దాచి పెడుతుంది. నా ముందు ఒక మాట మీ ముందు ఒక మాట మాట్లాడుతుంది మేడం. నేను ఎట్లా నమ్మాలి మేడం ఆమె? నాకు అర్థం. ఓకే, నువ్వు అప్పుడే క్లైమాక్స్ లోకి రావద్దు నన్ను, అర్థమైందా? ఎందుకంటే ఇది చాలా నిన్ను చూసి చాలా బాధగా ఉంది. అదే విధంగా కావేరిని తన మనస్తత్వాన్ని కొద్ది డీప్ గా ఆలోచిస్తే నీకు ఇంకా బాధ కలుగుతుంది. ఒక్కసారి ఆ అమ్మాయి షూస్ లోకి వెళ్ళి నువ్వు ఆలోచించు, తన పరిస్థితిలో ఒక్కసారి ఆలోచించు. నేను చెప్పేది ఏంటంటే కావేరి చిన్నప్పటి నుంచి ఒక నిర్లక్ష్యానికి గురయ్యింది. ఇది ఒక పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎలాగన్నది నేను చెప్తా. 5 పిల్లల మధ్యన ఒక అమ్మాయి ఓకే, చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగింది. ఓకే, నెంబర్ 2, చదువుకునేటటువంటి వయసులో చదువుకోకుండా అక్క చదువుకుంటుందా నువ్వు చదువుకుంటావా అన్న చాయిస్ కలగజేసి ఆ అమ్మాయి చదువు కూడా వదులుకుంది. ఓకే, చిన్న వయసులోనే ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. ఈ మొత్తం వాటిల్లో ఆ అమ్మాయి లోపం ఏముంది? పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి దురదృష్టం కొద్దీ వాడు తాగుబోతు అవటమో లేకపోతే ఇంకో కారణం వల్ల వాళ్ళిద్దరూ మ్యారేజ్ అన్నది సజావుగా సాగలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను చెప్తున్నాను, జస్ట్ నువ్వు ఒక్కసారి రీవైండ్ అవ్వు, 1 year బ్యాక్ రీవైండ్ అవ్వు. ఆ అమ్మాయి నువ్వు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళావు, ప్రపోజ్ చేసావు. 1 నెల తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకుంది. సంవత్సరం పాటు మీ ప్రేమ నడిచింది. ఆ టైం అప్పుడు ఆ అమ్మాయి మనసులో ఏమని ఉండుంటుంది? అరే ఈ అబ్బాయి బాగున్నాడు, స్వచ్ఛమైన ప్రేమ చూపెడుతున్నాడు, ఒకప్పుడు ఈ నిజం కానీ ఈ అబ్బాయికి నేను చెప్తే కనుక మొత్తం అంతా చెడిపోతుందేమో అనేటటువంటి భయం ఉంటుందా ఉండదా? ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్. ఆ అమ్మాయి వెళ్ళి కోరుకుని ఎవరినో ప్రేమించుకుని వాడితో తిరిగి ఏదో జరిగినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కాదు. తెలియని చిన్న అమ్మాయి 15 years ఆ అమ్మాయికి, అప్పుడు 15 సంవత్సరాలు. అప్పుడు ఇది వాళ్ళు కరెక్టే. నీకు ఇప్పుడు ఏంటంటే నీ నమ్మకం బ్రేక్ అయిపోయింది కాబట్టి నీకు షాక్ లాగా ఉండొచ్చు. కానీ ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలియని వయసులో ఆ అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేశారు. నువ్వు ఇంత క్లియర్గా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే కనుక నువ్వు మీ తల్లిదండ్రుల సంరక్షణలో పూర్తి స్థాయిలో వాళ్ళు నిన్ను కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళకి నీ మీద నమ్మకం ఉంది, నీకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. కానీ ఆ అమ్మాయిది నెగ్లెక్ట్ అయినట్టుంది. కానీ నేను ఒకే పాయింట్ నేను ఇక్కడ చెప్తున్నాను రాఘవేంద్ర, నువ్వేంటంటే నీ నమ్మకం చచ్చిపోయింది కాదనట్లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు ఆ నమ్మకం నీలో మళ్ళీ కలిగజేసేటటువంటి బాధ్యత ఆ అమ్మాయికి ఉంది. ఆ అమ్మాయి ఇమోషన్ ఇందాక నుంచి ఆ అమ్మాయి మొహంలో కళ్ళలోకి చూడు, కన్నీటి చుక్క రావట్లేదు, ఆ అమ్మాయి మొహంలోంచి మాట రావట్లేదు అని చెప్పి ఆ అమ్మాయి దొంగతనం చేసిందని కాదు, అర్థమవుతుందా? ఆ అమ్మాయి కూడా ఒక షాక్ స్టేట్లో ఉంది. ఆ అమ్మాయిది ఆ మనస్తత్వం అంత ఇమ్మెచ్యూర్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. అంటే చాలా పసి వయసులో ఉండేటటువంటి మనస్తత్వం అమ్మాయిది. అప్పుడంటే ఇన్మెచ్యూర్ సార్, ఇప్పుడు కూడా ఇన్మెచ్యూర్ సార్. కానీ నేను చెప్పేది నేను నా పాయింట్ ఒకటి అర్థం చేసుకో రాఘవేంద్ర, జాగ్రత్తగా నువ్వు ఆలోచించుకో. మళ్ళీ నీలో ఆ నమ్మకం కలిగించేటటువంటి బాధ్యత ఆ అమ్మాయి మీద ఉంది. ఆ ప్రేమ అన్నది నిరూపించాలి, ఆ అమ్మాయి మీదే ఉంది ఆ బాధ్యత, కాదనట్లేదు. నేను ఒక పాయింట్ చెప్తున్నాను, ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి విషయం, కంప్లీట్ గా హక్కు నీదే, కాదనట్లేదు. కానీ ఒకప్పుడు ఆ అమ్మాయి అబద్ధం ఆడినా కూడా మీరు రేపొద్దున పెళ్లి చేసుకుని ఆ ఊర్లో అడుగు పెడితే కనుక ఈ అమ్మాయి గురించి తెలియటానికి నీకు ఎన్ని నిమిషాలు పడుతుంది? తెలుస్తుందా తెలియదు? ఎంతకాలం దాస్తుందని అనుకున్నాను? నేను వదిలేస్తా అని చెప్పలేదు కదా సార్, కూడా వదిలేస్తా అని చెప్పలేదు కదా సార్. తెలిసిన తర్వాత కూడా నేను వదిలేస్తా అని చెప్పలేదు సార్, చేసుకుంటానని చెప్పిన. ఇప్పుడు ఆ అబ్బాయి బాధ నేను బయట చెప్పినప్పుడు నేను వదిలేను, తెలిసినా నిజమైనా నేను చేసుకుంటానన్నాను. కావేరి ఇప్పుడే నువ్వు మాట్లాడాలంటే కూడా నీకు ఏమీ ఉండదు, ఎవరు ఉండరు. అబ్బాయి అడుగుతున్నాడు ఏం చెప్పినా
మాట్లాడకు నువ్వు అట్లేం కూసో ఇంకా గంట సేపు ఇట్లా కూర్చుందాం. మేడం అట్లా కూర్చుంటాం, మనం ఇట్లా కూర్చో. మేము 100 మాటలు మాట్లాడినా సరిపోదు, నువ్వు మాట్లాడటం ఇంపార్టెంట్. ఇందాక నేను అదే అన్నా, నువ్వు మాట్లాడకపోతే అతనిలో నమ్మకం రాదు. ఇప్పుడు నీ జీవితంలో ఇదే విషయంలో నువ్వు వద్దు అనిపిస్తుంది నాకైతే. నువ్వు నీ దిక్కేంచది అర్థమైందా? నీకు బయట కూడా చెప్పిన కొన్ని కోట్ల మంది చూస్తారు, ఊర్లో విలువ ఇజ్జతు మీ వాళ్ళకు ఉంది, మా వాళ్ళకు ఉంది. అది అంత తీర్చిపెట్టి సరే అని చెప్పేసి మా ఇంట్లో ఒప్పించిన. ఇప్పుడు చూస్తారు, పబ్లిక్ చూస్తారు, ఇవాళ కాకపోయినా రేపైనా చూస్తారు. రేపు రోడ్డు మీద నడవాలంటే 10 మందిలో ఏమని చెప్ప తిరగాలి. అదేదో బయట ఉంటే నేను బయట చెప్పుకునేవాడిని, ఏదో మీ డాడీ వాళ్ళకు కాలు పట్టుకునేవాడిని. బయట చెప్తే ఎక్కడ దూరం అయిపోతాను. మేడం ఇక ఆ పిల్ల అంత దాయంగా రేపు మళ్ళీ ఇంకేదన్నా డోకా చేస్తే మా మీద వస్తుంది. ఆ అమ్మాయిని మాట్లాడినివ్వండి, అమ్మాయి ఏమనుకుంటుందో మళ్ళీ రేపు వాళ్ళ అమ్మాయి మాకు తొలిచిపోతే మళ్ళీ ఆ పిల్ల ఏమన్నా చేసుకున్నా ఇట్లా కోపం వచ్చి కొట్టినా కానీ కష్టమే. నువ్వు అతన్ని కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం నీదే. ఇప్పుడు కావేరి, ఇప్పుడు మీ అమ్మ నాన్న నిజంగా నువ్వు అనుకున్నట్టే చెడగొట్టడానికే వచ్చారనుకుందాం కాసేపు, అయినా కూడా రేపు వాళ్ళు చెప్పకపోయినా ఇంకొకరన్నా చెప్పేవాళ్ళు. పెళ్ళైన తర్వాత మీరిద్దరూ దెబ్బలాడుకొని, మీరిద్దరూ కొట్టుకొని, లేకపోతే అతను ఇంకొకటి చేసి నువ్వు ఒకటి చేసే కంటే ఇప్పుడు ఈ విషయం బయటపడడం చాలా మంచిది, మీ ఇద్దరికి కూడా మంచిది. కాకపోతే ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా అతనిలో నేను ఎందుకు అలా చేశాను, ఇక్కడి నుంచి నేను ఎలా చెయ్యను, ఆ నమ్మకం ఎట్లా కలిగిస్తావు అన్నది ఇప్పుడు నువ్వు నీ మాటల్లోనే రావాలి. తప్పు లేదు, నువ్వు చేసిన తప్పని నేను అనడాలి, బట్ అతను నమ్మించు. ఇప్పుడే మాట్లాడాలి. నువ్వు ఇప్పుడు సైలెంట్గా ఉంటే నీ జీవితం మొత్తం పోయింది. మళ్ళీ నీకు అలాంటి అబ్బాయి దొరకడు, రాఘవేంద్ర అలాగా అంత ప్రేమించే అబ్బాయి దొరుకుతాడా చెప్పు. గట్టిగా మాట్లాడి మాకు తెలుసు కదండి, 14-15 ఏళ్ళ పిల్లలకి పెళ్లి చేస్తారా మీరు? ఇప్పుడు అమ్మాయి ఉన్న పరిస్థితిలో గట్టిగా ఎట్లా మాట్లాడుతుంది? మీరు అమ్మాయికి ఏం జీవితం ఇచ్చారని అమ్మాయి మాట్లాడుతుంది, అమ్మాయికి మీరు ఏం కాన్ఫిడెన్స్ ఇచ్చారని అమ్మాయి ధైర్యంగా మాట్లాడుతుంది. ప్రతిసారి ఎవరికొకరికి భయపడడం అయిపోయింది ఆ అమ్మాయి జీవితం అంతా. చదువు విషయంలో కూడా అమ్మాయి అక్క చదువుకుందంటే నీకు చదువు లేదని చెప్పారు మీరు. మీకేముంది రైట్ మాట్లాడడానికి? కొంచెం ఉండండి, మాట్లాడు కావేరి. సారీ, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు. నిజమేనా వాళ్ళు చెప్పింది? నిజమే. నువ్వు ఎట్లా నీ మాటల్లోనే ఉంది. ఇలాంటి తప్పులు వచ్చాయి. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా, ఇప్పుడు పెళ్ళి అయిందా కదా. నేను సిన్సియర్గా లవ్ చేసిన, నీకు అప్పటి నుంచి చెప్తుంటే, మా వాళ్ళకి ఏదో ఒకటి చెప్తుంటే మా ఇంట్లో ఎట్లా ఒప్పుకుంటారు? ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నావు కదా. ఆల్రెడీ ఎవరిని పెళ్లి చేసుకున్నా? అతన్ని పెళ్లి చేసుకున్నాను. ఎవరు? మీరా? మీరిద్దరు పెళ్లి గుడిలో పెళ్లి చేసుకున్నాను. గుడిలో పెళ్లి చేసుకున్నారా? తాళి కట్టాడా? ఆల్రెడీ ఎవరిని పెళ్లి చేసుకున్నా? అతన్ని పెళ్లి చేసుకున్నాను. ఎవరు? మీరా? మీరిద్దరు పెళ్లి గుడిలో పెళ్లి చేసుకున్నాను. గుడిలో పెళ్లి చేసుకున్నారా? తాళి కట్టాడా? నిన్న మొన్న అడిగితే మనం నిన్న మొన్న అడిగింది కదా సార్. సరే ఉండండి అమ్మా, మీరు రాఘవేంద్ర పర్లేదు చెప్పు, చేసుకున్నావా చెప్పు, తప్పు లేదు రాఘవేంద్ర, నువ్వు ప్రేమించావు కాబట్టి చేసుకోవచ్చు. మేడం ఎక్కడ దూరం చేస్తారని చెప్పి చేసుకున్నా మేడం. ప్రతి ఒక్కటి దాచుకుంటానే వస్తుంది మేడం. ప్రతి ఒక్కటి ఏం దాచింది రాఘవేంద్ర? ఈ ఒక్క విషయమే రాఘవేంద్ర దాచింది. మరి ఇప్పుడు గుళ్ళో పెళ్లి చేసుకున్న విషయం మరి మీరు నువ్వెందుకు దాయలేదా? దాసావు? నువ్వు మీ అమ్మ నాన్న దగ్గర దాయలేదా? మీరు అంత నమ్మారు మీ అమ్మ నాన్న మిమ్మల్ని. మేమిద్దరం చేసుకుందాం అని చెప్పేసి కదా మేడం మేము అనుకున్నాం. అలా కాదు రాఘవేంద్ర, అనుకోవటం వేరు, పెళ్లి చేసుకోవటం వేరు. సందర్భాన్ని బట్టి. మేడం సరే, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమే, నేను లవ్ చేస్తున్నా, ఇష్టపడుతున్నా, పెళ్లి చేసుకుంటా మేడం, బస్ ఇది ఫిక్స్. అర్థమైందా? ఏం లేదు మేడం, ఏం లేదు. అర్థమైందా? నీకు కూడా చూడు నా మేడం సీరియస్ గా చెప్తున్నా,
మీరు అంటే ఏమన్నా అనుకోండి ఇది నిజంగా అమ్మాయి చేసుకుంటున్నా మంచి మేడం. అమ్మాయి రాఘవేంద్ర సరే అందువల్ల మేడం నేను చేసుకుంటా మంచిది సరేనా చేసుకుంటా నేను అసలు అమ్మాయి మళ్ళీ దొరకదు నాకు చేసుకుంటా అమ్మ మీరు అంత ఈజీగా మాట్లాడేయకండి అమ్మా అమ్మాయి ఆయన కోపం నాకు తెలుసు కదా పర్వాలేదమ్మా అట్లా అనద్దు కోపాన్ని తగ్గించుకుంటారు ప్రేమ ముందు కోపం ఎందుకు పనికిరాదు మీకు తెలుసో తెలియదు మీరు ఒక ఇబ్బంది అవుతుంది. కాదమ్మా మీరు ఒక ఆడావిడ ఆ పిల్ల బాధ అర్థం చేసుకోండి అర్థం కదమ్మా నాకు లేరు మేడం అక్క చెల్లెలు ఎవరు లేనందుకే దాన్ని మా చెల్లెలు అక్క మా తల్లికి బిడ్డ లెక్క చూసుకుంటారని చెప్పేసి తోలుకొచ్చిన మేడం మా ఇంటికి ఒప్పుకుంటారు మా తల్లికి బిడ్డ లేరని చెప్పేసి ఆయన చాలా డీప్ గా హర్ట్ అయ్యాడు. చాలా ఈమె చీర కొనుక్కుంటే చెప్పలేదు అని అన్నంత ఈజీగా మ్యారేజ్ దాచేసేసి ఆ అమ్మాయి చేసింది చాలా పెద్ద తప్పే నేను కాదనడం లేదు కానీ ఎంతటి నేరస్తుడైనా నేను మారుతానన్నప్పుడు ఒక అవకాశం ఇవ్వాలి ఎంతటి బయట ఏమంది చెప్తా విను మేడం బాగా ఇట్లా నన్ను ఫోర్స్ చేస్తారు నన్ను ఇట్లా నాకు పెళ్లి కాంది అయ్యింది అని చెప్పమంటారు అని చెప్పేసి అంటే నేను వెళ్ళి అడుగుతున్నా మేడం మీరు ఇట్లా ఎందుకు ఫోర్స్ చేస్తారు కాంది అయ్యింది అని ఎందుకు చెప్పమంటారు మరి సరే వాళ్ళ ఇంట్లో అబద్ధం దాస్తున్నారు నా దగ్గర ఈమె నాకు నమ్మకం ఇచ్చింది కాబట్టి నేను అడుగుతా దీని గురించి ఎంతవరకైనా సరే తీసుకుపోదాం కాలేదు కోట్ల పబ్లిక్ చూస్తారు నేను కూడా రేపు అరే నా పిల్ల ఉంది నేను ఫస్ట్ పెళ్లి చేసుకున్నా తలెత్తుకొని తిరుగుతా అని చెప్పేసి నేను గట్టి నమ్మకంతో ఇది నేను ఇంత దాకా అడుగుతున్నా మేడం ఇంత గట్టిగా అడుగుతున్నా ఇప్పటికీ కూడా కాలేదని బయట ఎందుకు చెప్పినావు లోపల ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి అందుకే అడుగుతున్నా మేడం అంతే నా ప్రాబ్లం లేదు ఆమె మీద ప్రేమ చచ్చిపోయి కాదు నాకు ఆ ప్రేమ చచ్చిపోతే నేను మా ఇంటికి వచ్చి తొలకొచ్చుటోని కాదు అట్లాంటి బయట మేడం నేను రాఘవేంద్ర నిజంగా నిన్ను తప్పని ఒక్కళ్ళు కూడా అన్నా రాఘవేంద్ర ఆల్రెడీ అది చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైన్ యాక్ట్ కింద అసలు మీరు చేసిన పెళ్లి చెల్లదు చిన్నపిల్లలకు పెళ్లి చేయకూడదు కాకపోతే అన్ని సెరమనీస్ ఆ ఫొటోస్ చూస్తే అన్ని సెరమనీస్ కంప్లీట్ చేశారు ఈమె కోర్టుకు వెళ్ళి ఆ మ్యారేజ్ ని రద్దు చేసుకోవాలి అదే నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ అంటారు అంటే అదొకటి లేకపోతే ఇది అయిన తర్వాత చాలా మటుకు చాలా కేసెస్ లో పెళ్లి అయిన తర్వాత పిల్లల్ని కన్న తర్వాత ముందు హస్బెండ్ ఒక ఫోటో తీసుకుని వస్తాడు ఒక వెడ్డింగ్ కార్డు తీసుకుని వస్తాడు నా భార్య ఈమె నువ్వు ఎలా సంసారం చేస్తున్నావు అని అంటారు అర్థమైందా అలాంటి ఈ లీగాలిటీస్ నుంచి ఈమెను తప్పించి ఇప్పుడైనా కూడా మీరు చేసే పెళ్లిని క్లియర్ గా ఉండి ఆమెకు అర్థం అయ్యేటట్టు అతనితో పెళ్లి చేస్తేనే ఇక ముందు ఆమె జీవితం బాగుంటుందండి లేకపోతే ఆమెకి ఇన్ ఫ్యూచర్ లో ఈయన ఒప్పుకున్నా కూడా ఆమె లీగల్ గా ఇప్పుడు క్లియర్ గా ఉన్నట్టు లేదు సో మీరు అది లీగల్ గా క్లియర్ చేసుకోవాలమ్మా మీ ఊర్లో కోర్టుకు వెళ్ళి ఈ అమ్మాయి పలానా వయసు అంటే దానికి తన 10th క్లాస్ సర్టిఫికెట్ ఏదో పెట్టి ఏ ఏజ్ లో పెళ్ళయిందో అని చూపిస్తూ చైల్డ్ మ్యారేజ్ అయింది నా మ్యారేజ్ ని మీరు రద్దు చేయండి అని ఆ మ్యారేజ్ ఆ అమ్మాయి రద్దు చేసుకున్నట్టు అక్కడ వచ్చిన ఆ పేపర్ ఇస్తారు అంటే అది ఆర్డర్ ఒకటి ఇస్తారు నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ అని అది ఇచ్చి చూపించిన తర్వాత దెన్ అప్పుడు ఈయనతోటి పెళ్లి చేస్తే ఇక ముందు ఏదైనా ఇంతకు ముందు మీరు చేసిన పెళ్లి ఎందుకు మీకు అది లీగాలిటీ లేదంటే చిన్న అమ్మాయికి పెళ్లి చేశారు అమ్మాయికి ఇష్టం లేదు కానీ ఇప్పుడు అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటుంది మరి ఆ ప్రాబ్లం నుంచి మీరు బయట పెట్టాలి కదా సో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఆ లీగాలిటీస్ అనేది క్లియర్ చేస్తేనే ఇప్పుడు ఈ అమ్మాయికి చేసిన మ్యారేజ్ కి వాల్యూ ఉంటుంది ఇంకొకటి ఇక్కడ ఇందులో ఏమైందంటే పెళ్ళయింది కొన్ని రోజుల పాటు ఆ అబ్బాయితోటి ఉంది కనుక ఆల్రెడీ అది ఎస్టాబ్లిష్ అయిపోయిన మ్యారేజ్ ఈ అమ్మాయి చాలా ఈజీగా అతనితో అన్ని అంటే అన్ని చెప్పకుండా ఈ విషయం మాత్రమే ఏంటి చెప్పకూడదు మాత్రమే ఈ విషయమే జీవితం కదమ్మా పెళ్లికి ఏది పునాది నమ్మకాన్ని కూల్చేసావు ఆయనకి అంటే నువ్వు ఇంతకు ముందు దాచింది కూడా తప్పులేదు కావేరి ఇప్పుడు అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత నేను అడిగాడు కదా మీ అమ్మా నాన్న చెప్పిన తర్వాత నీకు అప్పుడన్నా అర్థమైపోయి ఉండాలి కదా అమ్మా నాన్న ఎట్లన్నా చెప్తారు లోపల వాళ్ళ అమ్మా నాన్న మీ అమ్మా నాన్న బ్రతిమలాడుకుని ఏమండి మీరు అక్కడ చెప్పకండి మేడం దగ్గర మేము పెళ్లి చేసుకుంటాం రేపు దీన్ని ఎట్లా చేసుకోవాలో నేను చూసుకుంటా అని చెప్పేవాడేమో నీతో ఇప్పుడు అవకాశం లేకుండా అందరికీ తెలిసేలాగా అందరి ముందు ఇట్లా చేసావు ఇలా జరిగింది అన్నదే అబ్బాయికి బాధ రాఘవేంద్ర నువ్వు పెళ్లి చేసుకుంటారంటే ఆ లీగల్ గా ఆ మ్యారేజ్ ఎలా క్యాన్సిల్ చేయాలన్నది మేమే దగ్గరుండి మేడం చెప్తారు మా మనుషులే చేపిస్తారు అది ప్రాబ్లం లేదు అది అసలు ప్రాబ్లమే కాదు ఆ పెళ్లి అసలు చెల్లదు కాకపోతే నువ్వు చెప్పు మాట్లాడు కావేరి ఇప్పుడైనా నువ్వు మాట్లాడకపోతే ఆయనకు నీ మీద నమ్మకం కలగదు నేను ఎందుకంటే ఆ చివరి క్షణంలో ఒకరు చెప్పకపోతే అప్పుడు బయట ఉంటే మళ్ళీ ఏమైనా చెప్పకపోతే ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారో అనే భయంతోనే ఇక్కడ మేడం వాళ్ళ ముందరని చెప్తే నాకేమైనా ఆన్సర్ దొరుకుతుంది మంచిగానే ఉంటాం అనేది అదే నేను అన్నాను రాఘవేంద్రతో బయట ఏమన్నా గొడవ మళ్ళీ ఇంకో అబద్ధం ఆడితే మేడం దగ్గరికి రావాలని ఇంకోటి తప్పు నేను చెయ్యను మేడం గారు ఇప్పుడు వీళ్ళకి ఇద్దరి నమ్మకాలు కలిగించాలని అంటే ఫస్ట్ ఆవిడ లీగల్ గా క్లియర్ అయిపోయి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని ఉంటుందండి
అంటే పెళ్ళి అంటే ఎంత ఇంపార్టెంట్, వాళ్ళిద్దరు ఎలా కలిసి ఉండాలి అని ఇవన్నీ ఉంటాయి. ఆ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి ఇద్దరికంటే పెళ్లి చేసే ముందు వాళ్ళిద్దరు ఆ కౌన్సిలింగ్కి అటెండ్ అయిన తర్వాత అప్పుడే మీరు పెళ్లి చేయండి. పోయిన నమ్మకం అంత తొందరగా రాదు రాఘవేంద్ర, కానీ ఏంటంటే సమయంతో పాటు అన్ని సర్దుకుంటాయని అంటారు. ఇప్పుడు నీ సమస్య నువ్వేమంటున్నావు, నేను బయటికి వెళ్తే కనుక నా ఫ్రెండ్స్ అందరూ పబ్లిక్ చూసేమనుకుంటారు. అదే ఆ అమ్మాయి పరిస్థితి. ఆ పెళ్ళి, ఇప్పుడు ఈ ప్రేమ, రేపొద్దున ఆ అమ్మాయి గతేంటి? సో ఇద్దరు చిక్కుముడిలోనే ఉన్నారు, కాదనట్లేదు. కానీ ఒక మెట్టు పైకెక్కి ఆ పోయిన నమ్మకాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. లెటర్ అన్నారు కదా, విడాకుల లెటర్ అక్కడ ఉంది అనుకుంటా. విడాకుల లెటర్ అక్కడ ఉంది, ఎక్కడ ఇంటికాడ. సో అందరూ పబ్లిక్ చూసేమనుకుంటారు. అదే ఆ అమ్మాయి పరిస్థితి. ఆ పెళ్ళి, ఇప్పుడు ఈ ప్రేమ, రేపొద్దున ఆ అమ్మాయి గతేంటి? సో ఇద్దరు చిక్కుముడిలోనే ఉన్నారు, కాదనట్లేదు. కానీ ఒక మెట్టు పైకెక్కి ఆ పోయిన నమ్మకాన్ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. లెటర్ అన్నారు కదా, విడాకుల లెటర్ అక్కడ ఉంది అనుకుంటా. విడాకుల లెటర్ అక్కడ ఉంది, ఎక్కడ ఇంటికాడ. ఊరు పరిధిలో విడాకులైంది. పెద్ద మనిషి విడాకులు అయిపోయింది. లీగల్ కాదు, కస్టమరీ డైవర్స్లు అంటారు అది. అంటే ఊరి పెద్దలలో ఈ అమ్మాయి విడిపోతుంది అని చెప్పేసి అట్లా విడిపోయిందా? అది మరి మీరు మీ కూతురి క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఆ ఫోటోలు చూపించినప్పుడు మళ్ళీ ఆ విడాకులది అది ఏదైతే ఒప్పందం ఉందో అది ఎందుకు చూపించలేదు మాకు? ఇప్పుడు మీరు ఆమెకి నిజంగానే ఆమె ఇష్టమైతే పెళ్లి చేసుకోండి, మా పిల్ల సంతోషంగా ఉంటే చాలని మీకు ఉంటే, మీ మనసులో ఉండుంటే, పెళ్ళి అయిందని ఫోటోలు తీసుకొచ్చారు. విడాకులు తీసుకున్నామమ్మా, ఒప్పందం అయింది, విడాకులు అయిపోయి నా పత్రం కూడా చూపించాలి కదా మీరు. కానీ ఒకటి మీరు వచ్చినందువల్ల ఏంటంటే వాళ్ళ జీవితాలు మంచిగా అవడానికి ఒక మంచి పని చేశారు. ఏదైనా నిజమే, పెళ్ళయిందన్న మాట వాస్తవం. అది అమ్మాయి అతనికి చెప్పకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఆ ఒక్క విషయం తప్ప మీరు చేసిన మంచి ఏమీ లేదు ఇక్కడ. కాదు మేడం గారు, ఇందాక నుంచి మీరు ఇంత కౌన్సిలింగ్ చేసి చెప్తున్నప్పుడన్నా నువ్వెందుకు చెప్పలేదమ్మా? సరే, ఆ అమ్మాయి చెప్పకపోవడం పర్వాలేదు, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పే పరిస్థితిలో లేదు. మీరు కనుక నిజంగా మీ అమ్మాయి శ్రేయస్సు కోరే వాళ్ళైతే మీరు అది తీసుకొచ్చి అది చూపించి, అమ్మాయి ఇది సరిపోద్దా, ఇంకా దీనికి ఏమైనా చెయ్యాలా, వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి అని ఉంటే మీరు గొప్పవాళ్ళు. ఇందాక మీ మాటల్లోనే మీకు ఇష్టం లేదన్నది అర్థమైనా సరే, మా కోసమన్నా జనం కోసమన్నా ఒప్పుకుంటున్నారు, పోనీలే కానివ్వండి అని అనుకున్నా నేను. కానీ మీరు ఇంత ఆలోచన చేయడం కరెక్ట్ కాదు. ఒకటి రాఘవేంద్ర, నువ్వు అనుకున్న దాంట్లో డౌట్ లేదు. వాళ్ళ అమ్మా నాన్నకి అమ్మాయిని తీసుకెళ్లిపోవాలనే ఉంది. అదే నిన్ను చేసుకోవడం ఇష్టం లేదు, అది కూడా కరెక్టే. వాళ్ళు ఈ ఒక్క సాకు పెట్టుకొని చెప్పి ఈ విషయాన్ని బయట పెడితే నువ్వు చేసుకోవు అని చెప్పారు. వాళ్ళ ఊహలకి కరెక్ట్ గా, వాళ్ళు అనుకున్న దానికి కరెక్ట్ గానే నువ్వు చేసుకోను. వాళ్ళు ఇదే ప్లాన్ చేసి వచ్చారు. వాళ్ళు ప్లాన్ చేసి మేడం, అయినా కానీ వాళ్ళ అమ్మ నాన్న ముంగట్నే చెప్పిన మేడం, మీరు అయ్యిందన్నా చేసుకుంటా, కాదన్నా చేసుకుంటా. అదొక్కటే అమ్మాయి చేసింది తప్ప అక్కడ అమ్మాయి ఏమనుకుంది అంటే, ఇక్కడ నలుగురిలో చెప్తే అటు ఇటు అయినా ఏదైనా మాట్లాడతారు, బయట గబుకుమని నువ్వు వేరేగా రియాక్ట్ అయ్యి చెప్పిన తర్వాత నువ్వు ఇంత దాస్తావా, నువ్వు వెళ్ళిపోతే అని అలా అనుకుంది. వాళ్ళ అమ్మా నాన్న మటుకు ఇప్పటికి కూడా సరిగ్గా లేరు. వాళ్ళ మనసు కరెక్ట్, మీ మనసు ప్యూర్ గా లేదండి. మీరు మంచి ఉద్దేశంతో రాలేదు. దయచేసి మీరు మార్చుకోండి మీ మనసుని. ఎందుకంటే పిల్లల సంతోషమే మన సంతోషం. రేపు బ్రతకబోయేది వాళ్ళు, మీరు కాదు. తనకి నచ్చింది మనం చేయలేకపోతే ఎందుకండి? తల్లిగా పోయిన ఫాదర్గా ఆయన అలా బిహేవ్ చేశారంటే అనుకోవచ్చు, ఒక తల్లిగా మీరు కూడా అలా బిహేవ్ చేస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికన్నా మనసు మార్చుకోండి. ఆ పిల్లోడు మనసు దండం పెట్టుకోండి. ఆ పిల్లోడు మనసు మారి మీ అమ్మాయిని చేసుకోండి. ఎందుకంటే మీ అమ్మాయి అతని మీద ప్రాణం పెట్టుకుంది. రేపు ఆ అబ్బాయి కాదు ఇది జరగలేదంటే అమ్మాయి ఏం చేస్తుందో మీకు తెలియదు. పిల్లలు మన కంటి ముందు ఉన్నంత వరకే. అమ్మాయి జీవితం మొత్తం పాపం కష్టాలు అనుభవిస్తూనే ఉంది. ఈరోజు నువ్వు దొరికిన వెంటనే ఏమనుకుంది, నిన్ను చూసి అబ్బాయి ఇక్కడి నుంచైనా నా జీవితం బాగుంటుంది ఇతను చేసుకుంటా అనుకుంది. అమ్మాయి పాపం సేఫ్ గార్డ్ చేసుకుంటున్నాను అనుకొని తప్పు చేసింది. రాఘవేంద్ర, నీకు బాధ ఉండదని నేను అనడంలే మేడం. అమ్మాయి వాళ్ళని వదులుకొని వచ్చి అతని దగ్గర ఉంది 10 days నుంచి. ఇప్పుడు అమ్మాయిని వదిలేసిన ఎక్కడికి పోతుంది సార్? ఇప్పుడు మీరు ఏ కోసాన, ఏ కార్నర్ నుంచి, ఏ పాయింట్ నుంచి కూడా మీరు రాఘవేంద్రాన్ని పాయింట్ అవుట్ చేయడానికి లేదు, అబ్బాయిని తప్పు చెప్పడానికి ఎవ్వరికి అవకాశం లేదండి. ఆ అబ్బాయి ఎంత హర్ట్ అయి ఉంటాడో అందరికీ తెలుసు. అమ్మాయికి తెలిసిందల్లా అతను ప్రేమించినా అతను నా నుంచి వెళ్ళిపోకూడదు అన్నది ఒకటే. సరే మేడం, అమ్మాయి అంటే ఇష్టమే, పెళ్లి చేసుకుంటాను అమ్మాయి. ఆ అమ్మాయి మంచిగా ఉంటది రాఘవేంద్ర. ఇప్పుడు తప్పు చేసినా నువ్వు నా దగ్గర, సరే మేడం, నాది రెస్పాన్సిబిలిటీ. సరే, ఎందుకంటే నాకు ఇప్పుడు తిరిగి వాళ్ళ అమ్మ నాన్నకు అమ్మాయిని వదలడం ఇష్టం లేదు నాకు. నువ్వు ఇప్పుడు వదిలేస్తే ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది. భార్య భర్త అంటే ఇద్దరి మధ్య ఏమీ దాచుకోకూడదు. కావేరి, నువ్వు చేసిన పిచ్చి పని చూడు, ఎంత ఎట్లా మనసు విరిచేసింది ఆ అబ్బాయి. ఈ రోజు నుంచి నీ ప్రవర్తన
నీ మంచితనమే అతనిలో తిరిగి, అంటే ఇప్పుడు వెంటనే కూడా అతన్ని నమ్మాడు, అది కూడా చెప్తున్నా. అతను రేపు కొంచెం నీతో కొన్ని రోజులు నిజంగా టఫ్గా అంత ప్రేమగా కూడా ఉండకపోవచ్చు. నువ్వు అడ్జస్ట్ చేసుకొని అతను ఎలా ఉన్నా నువ్వు యాక్సెప్ట్ చేసుకొని నీ నిజాయితీ నిరూపించుకున్న రోజే నువ్వు తిరిగి నీ పాత రాఘవేంద్రాన్ని చూడగలవు. అది మటుకు నీకు చెప్తున్నా. అరే అప్పుడు ఇలా మాట్లాడావు, ఇప్పుడు ఇలా మాట్లాడావు అంటే అతను మాట్లాడలేకపోవచ్చు. అతనికి టైం పడుతుంది నిన్ను యాక్సెప్ట్ చేయడానికి. మంచి పద్ధతిలోనే అతన్ని మార్చుకోవడానికి చూడు, మంచి పద్ధతిలోనే అతనికి నీ మీద నమ్మకం కలిగేలా చేయి. ఇప్పుడు మీరు దయచేసి మీరు చేయాల్సిందల్లా మీకు ఇష్టమైతే ఉండి వాళ్ళిద్దరు పెళ్లి చేయండి. మీరు చేసిన ఆ పెళ్లిని లీగల్గా కొట్టేయించాలి. అదేం చేయాలో కొంచెం మేడం చెప్తారు, అది ఫాలో చేసి పెట్టండి. ఆ ఒక్క సహాయం మీరు మీ కూతురికి చేస్తే చాలు. సరేనా అండి? వీళ్ళిద్దరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నామన్నారు, మీరు పెళ్లి రిజిస్టర్ చేసుకోండి రాఘవేంద్ర. సరేనా? జరిగింది మర్చిపోయి ఒకరి మీద ఒకరి నమ్మకంతో హ్యాపీగా ఉండండి రాఘవేంద్ర. నువ్వు అలా ఉంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు బాధపడక, సరేనా? నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు నిజంగా. దేవుడు నీకు ఎప్పుడు హెల్ప్ చేస్తాడు. దా కావేరి, నువ్వు అటు వెళ్ళి కూర్చో. ఒకసారి ఇప్పుడు దగ్గర కూర్చొని సారీ చెప్పు. ఇంకొకసారి ఇలా జరగదు, నేను మంచిగా ఉంటాను. ఫార్మాలిటీగా చెప్పాలి కదా, చెప్పాలి వద్దా? మంచిగా ఉంటాను, నీకు నమ్మకం కలిగించాలి కదా. సరే మీరిద్దరూ వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోండి. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో మాకు చెప్పండి. మీ పెళ్లికి తాళి ఈ బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ నుంచి మేమే ఇస్తాం. సరేనా? పెళ్ళి ఎప్పుడు చెప్తే. అలాగే మీ ఇద్దరికి బట్టలు నేను పెడతా, నా పర్సనల్. ఓకేనా? పెళ్ళికి. సో మీ పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్నాక చెప్పండి. అలాగేనమ్మా? నమస్తే.